చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కీ రోల్ పోషించింది ఎవరు సార్ పీఆర్పీలో? పతనానికి కావచ్చు, లేకపోతే ప్రజలు మాట్లాడుకునే రకరకాల సీట్లు అమ్మేసుకున్నారు, సీట్లు అదంతా ఫ్రాడ్ అండి. ఇప్పుడు అది ఫ్రాడ్. అది నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది డైనమిక్స్ ఆఫ్ ఎలక్షన్స్, డైనమిక్స్ ఆఫ్ హౌ టికెట్స్ ఆర్ గివెన్. వాట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ బీన్ డన్ దేర్. నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇచ్చినారు, నా దగ్గర తూటి పైసలు తీసుకోలే కదా. లైక్ వైజ్ దెర్ ఆర్ సెవరల్ పీపుల్. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాడు. చిరంజీవి గారు సామాజిక న్యాయం అనేది ఒక పెద్ద రాజకీయ ప్రయోగం. ఇవాళ కాదు, 2009లో నేను చెప్పేది మీకు. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ రాహుల్ గాంధీ ఇవాళ మాట్లాడుతున్నాడు సోషల్ జస్టిస్ గురించి. చిరంజీవి గారు 2008లో సోషల్ జస్టిస్ గురించి మాట్లాడినారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ. సరే, సామాజిక తెలంగాణ నుంచి వెనక్కి పోయిన అది పక్కకు పెడదాం. సోషల్ జస్టిస్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్, పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ బై హిమ్. వాట్ రిమైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఒక పదంగా మిగిలినటువంటి ఒక దాన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా, ఒక రాజకీయ నినాదంగా, ఒక రాజకీయ పార్టీ గమ్యంగా, గోల్గా దాన్ని మార్చి 100 టికెట్లు ఆ రోజు బీసీలకు ఇచ్చినాడు ఆయన. 100 టికెట్స్. ఎవరు అంత ధైర్యం చేసి ఇవాటికి కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు, అంత ఇచ్చినాడు. తర్వాత ఓపెన్ కేటగిరీలలో గిరిజనులకు సీట్లు ఇచ్చి పోటీ చేయించినాడు, దళితులకు సీట్లు ఇచ్చి పోటీ చేయించినాడు. ఈ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్. ప్రజలు ఆదరించినారు. దాదాపు అప్పుడు మనకు 18% ఓట్స్ ఏదో వచ్చినాయి, 18 సీట్స్ వచ్చినాయి, 18% ఓట్స్ వచ్చినాయి. ఇట్స్ రిమార్కబుల్. సరే, ఎన్టీ రామారావు గారు లెక్క 9 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ కూడా ఆయన ఎత్తుకున్నటువంటి ఒక నినాదం భారతదేశ రాజకీయాలను పూర్తిగా మార్చివేసేటువంటి ఒక సబ్బండ, అణగదొక్కబడ్డ వర్గాలకు రాజకీయ సాధికారత ఇచ్చే ఒక పవర్ఫుల్ ఎజెండా. ఆ ఎజెండాను ఆయన ఎత్తుకున్నాడు. పీపుల్ హ్యావ్ పార్షియల్లీ వెల్కమ్డ్ హిమ్. ఆయన అట్లే ఉండుంటే ఆయన హీ వుడ్ హ్యావ్ బీన్ చీఫ్ మినిస్టర్ అండి. మళ్ళా ఆయన 100% చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. ఆయనకు సరే, ఐ డోంట్ వాంట్ టు సే రెసిలియన్స్ ఉందా లేదా అనలేను, కానీ హీ ఫౌండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మోర్ అపీలింగ్ టు హిమ్ దాన్ ది పొలిటికల్ ఇండస్ట్రీస్. అటు వెళ్ళిపోయినారు, పాలిటిక్స్ అటు వెళ్ళిపోయినారు. అయితే కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మీరు అడిగిన ప్రశ్నకు పార్టీలు, నేను ఎన్ని పార్టీలు మారినా నేను ఏ పార్టీ ద్వారా లబ్ధి పొందలేదు. ఒకటి. నెంబర్ 2, నేను నా జీవితాన్ని నేను ఫణంగా పెట్టి నేను పాలిటిక్స్లోకి వచ్చినాను. మా తాత ముత్తాతలు ఏమి ఆస్తులు సంపాదించి భూములు సంపాదించలే, లేదు నా ఫ్యాక్టరీలో, నా కాంట్రాక్ట్లో, నా రియల్ ఎస్టేట్ దందాను కాపాడుకోవడం కోసం నేను రాజకీయాల్లోకి రాలా. ఐ థాట్ ఇట్ ఇస్ అ ధర్మ. మనం అందరం వన్ ఫైన్ డే, మీరు నేను ఈ కార్యక్రమం చూసి అందరం మట్టిలో పోతాం, భూమిలో కలిసిపోతాము, లేకపోతే మంటల్లో కట్టెల్లో పెట్టి తగలబెట్టేస్తారు. బట్ దెన్ దెర్ వాజ్ సమ్ డిజైర్ ఇన్ మీ. ఇది మనం సమాజానికి ఏదో సేవ చేయాలా, వీ నీడ్ టు కంట్రిబ్యూట్, 10 మంది జీవితాల్లో వెలుగులు నింపితేనే ఆ జీవితానికి పరమార్థం అన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక సంకల్పంతో నేను పాలిటిక్స్లోకి వచ్చినవాడిని. ఈ మొత్తంలో కూడా మీరు చూడండి, పిఆర్పి అపోజిషన్ పార్టీ, టిఆర్ఎస్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్, కాంగ్రెస్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్, నౌ బీఆర్ఎస్ ఐఎమ్ ఇన్ అపోజిషన్. సో ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ ది అపోజిషన్. మీరు యూ షుడ్ అప్రిషియేట్ మీ. అది నిరంతరంగా ప్రజలకు వాయిస్ ఆఫ్ అపోజిషన్ అంటే వాయిస్ ఆఫ్ పీపుల్. ప్రజల కోసం కొట్లాడేవాడు, ప్రజల సమస్యల గురించి కొట్లాడేవాడు ఆ ప్రతిపక్షంలోనే ఉంటాడు. అది ఇప్పుడు చూస్తున్నా కదా, నిన్నటిదాకా మాతోటే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేమంతా కలిసి పనిచేసినాం కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మంత్రులు అయిన తర్వాత అంత పోతరాజులు అయిపోయినారు. మంత్రులు అయిపోయి పెద్ద పెద్ద అధికారం రాగానే ఒక ఓరా వచ్చేసింది, మనుషుల బిహేవియర్ మారిపోయింది, మాట్లాడే పద్ధతి మారిపోయింది. ప్రజల సమస్యలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెస్పాండ్ అయిన తీరు వేరు, ఇప్పుడు 20 నెలల్లో అధికారంలో కూర్చొని వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు వేరు. ఆ కేర్లెస్నెస్. సో గాడ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. నువ్వు 18 ఏళ్ల నీ జర్నీలో నువ్వు మంచిగా ప్రజల గొంతుకుగా ఉన్నావు, అట్లనే నన్ను కొనసాగించినాడు. చాలామంది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతాను నేను. బట్ 18 years ఐ కంటిన్యూ టు బి లిమిటెడ్లీ. నా గొంతేం పెద్దదని నేను అంటలేను. విన్ ద లిమిటెడ్ కెపాసిటీ. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ సాధనకు తోడ్పడ్డా, తర్వాత అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఈ గొంతు ఉపయోగపడింది. సో వై డోంట్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రైడ్. అన్నిటికీ రేవంత్ రెడ్డి గారిని అంటే మీరు మళ్ళీ నా మీద ఏదో బలి కాదు కదా, మీ ఇద్దరికి పర్సనల్ రైవల్రీ ఏమైనా ఉందా? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ డేస్. ఆయన ఇద్దరు కలిసి మంచి జర్నీ చేశారు కదా. ఐ నో హిమ్ వెరీ వెల్. ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుకుంటారు? లేదు. ఇప్పుడు లేదా? లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు మీరు ఆయనతో? నేను లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు? నేను ఆ లాస్ట్ కాల్ ఎప్పుడో నేను పార్టీలో ఉన్నప్పుడే. కానీ
మా లక్షణం, మేము బీసీ బిడ్డలం అండి. మా లక్షణం ఏంటి అంటే, మీకు కళ్ళెం అంటే తెలుసా? తెలియదు మీకు? తెలుసు. కళ్ళం దగ్గర కుక్కల్లా అంటోళ్ళం. మేము ఎక్కడ ఉంటే అక్కడ సేవ చేస్తాం సిన్సియర్గా. మేము ఇలా ప్రతిపక్షంలో ప్రజల కోసం మీరు ఫోన్ చేస్తారా, ఇప్పుడు మాట్లాడతారా అని అంటే నేను చెప్తా ఉన్నా. సో నెంబర్ 1 ఏంటంటే, ఆయన పిసిసి అధ్యక్షుడు కావడానికి ఎంతో ఇంత కాంట్రిబ్యూట్ చేసిన వాడిని నేను. ఆయన కావాలా అని చెప్పని కోరుకున్నవాడిని. అది ఆయన ఆత్మకు తెలుసు. ఆయన దగ్గర ఉండేటువంటి హర్కార వేణుగోపాల్ గారికి, మల్లు రవి గారికి, వాళ్ళందరికీ బాగా తెలుసు నాతో ఏం పని చేయించుకున్నారు, నేను ఏం కాంట్రిబ్యూట్ చేసిన. ఆయన పాదయాత్రలు చేసి వస్తే మీటింగ్లో ఏం మాట్లాడినా, ఒక ఏఐసిసి స్పోక్స్ పర్సన్ అయ్యింది తెలుసు ఆయనకు. కాకపోతే ఏంటంటే పీపుల్ ఇప్పుడు యూజ్ అండ్ త్రో బిజినెస్ ఇది ఎంత. కానీ సీఎం అయిన తర్వాత కంప్లీట్గా మైండ్ చేంజ్ అయిపోయింది అంటారు అంతే? సీఎం కాకముందే మారిండు ఆయన. సీఎం కాకముందే మారిపోయారు. అది కుర్చీలోకి రాగానే దట్స్ హౌ హి క్యాప్చర్డ్ ద పవర్. ఓకే. ఈ సోనియా ఆయనతో నాకేం వ్యతిరేకత లేదు. మంచి పని చేస్తే మెచ్చుకుంటాం, దాంట్లో ఉందండి. ఓకే. ఇప్పుడు స్కాలర్షిప్లు ఇవ్వమనిగో ఇప్పుడు ఇలా కృష్ణయ్య గారి నేతృత్వంలో మాసప్ ట్యాంక్లో ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. 8,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తలేరని చెప్పని ఇలా కొత్త చట్టం పట్టుకొచ్చిండు. ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలంటే ఈ కండిషన్స్ అని చెప్పని. రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకం ఇది. నువ్వు రాజశేఖర రెడ్డి గారి పాలన అంటావు, ఇందిరమ్మ పాలన అంటావు. మరి రాజశేఖర రెడ్డి గారు పట్టుకొచ్చిందని యథాతథిగా కేసీఆర్ అమలు చేసిండు. నువ్వు వచ్చి అదే రాజశేఖర రెడ్డి పథకాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. తిట్టరా ముద్దు పెట్టుకుంటారా మీరు చెప్పండి. ఓబీసీల కోసం కూడా బాగా ఫైట్ చేశారు మీరు అప్పుడు కోర్టులో, సుప్రీంకోర్టులో కానీ, నాకు గుర్తుంది. అవి అంటే నేను అణదొక్కబడ్డ వర్గాలు కదా. సామాజిక న్యాయం అనే సిద్ధాంతంతో రాజకీయాలకు వచ్చిన వాడు నేను చిరంజీవి గారితో. సో నేను ఎందుకు కొట్లాడతాం బరాబర్. చిరంజీవి గారి బర్త్డే కాల్ చేసి విష్ చేశారా? కాల్ చేయలేదు. మేబీ ఐ ట్వీట్. ఫోన్లో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు? ఇప్పుడేం లేదు, అస్సలు లేదు. మధ్యలో మీకు ఎమ్మెల్సీ వచ్చినప్పుడు విష్ చేయటం కానీ జరగలేదు. బట్ ఓకే, దే ఆర్ ఆల్సో బిజీ అండ్ ఐఎమ్ ఆల్సో. నాకు పొద్దున్న లేస్తే నాదొక ప్రపంచం, వారిదో. ఎవ్రీబడి హ్యాజ్ అ యూనివర్స్. బ్యూటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ ప్రతి ఒక్కడిది ఒక ప్రపంచం. మీదే ఒక మీ ప్రపంచంలో మీకు 100 ఛాలెంజెస్, 100 కాంప్లెక్సిటీస్, 100 ప్రియారిటీస్. అట్లా అందరికీ మనం అందరము మనకంటూ మన చుట్టూ ఒక ప్రపంచం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం చూడాలా, ఒక మంచి బయోపిక్ తీయాలా, దాంట్లో మిమ్మల్ని పెట్టాలా. దాంట్లో ఈయన రేవంత్ రెడ్డి గారి ఫాదర్ రోల్ చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.